నమస్తే. 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఒక పక్కన అడవి బాట పట్టినటువంటి సంజీవ్ అన్న గత 2 వారాల క్రితమే పోలీసుల ఎదుట లీగల్గా వాళ్ళు సరెండర్ కావడం జరిగింది, ముఖ్యంగా అనారోగ్య కారణాలతోటి. సంజీవ్తో పాటు సంజీవ్ సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ సైతం కూడా పోలీసుల ఎదుట మొన్న 2 వారాల క్రితమే వాళ్ళిద్దరు కూడా పోలీసుల ఎదుట వాళ్ళు లీగల్గా లొంగిపోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగలేకనే ముఖ్యంగా ఆ డిసిజన్ తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. గద్దర్కి సమకాలీనుగా సంజీవ్ అన్నను చూస్తారు. గద్దర్తో చాలా మీటింగ్లో పాల్గొనడం జరిగింది, చాలా సందర్భాల్లో ఆయనతో కలిసి పాడడం జరిగింది, ఆడడం జరిగింది, పోరాటం కూడా గద్దర్తో కలిసి చేసినటువంటి ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన ముందు సంజీవ్ అన్న ఉన్నారు. సంజీవ్ అన్నతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు నమస్తే. సో నమస్తే. ముఖ్యంగా పోలీసుల ముందుకి మళ్ళీ ఎందుకు లీగల్ కావడం జరిగింది, ఎందుకు ఈ డిసిజన్ 50 సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే చాలామంది ప్రశ్నలు ఎందుకు ఈ తీసుకోవాలి. చాలామంది మీలాంటి ఏజ్లో ఉన్నటువంటి నంబాల కేశవరావు లాంటి వాళ్ళు సైతం కూడా ఎదురుకాల్పులో చనిపోయినటువంటి ఆ సందర్భం చూసి ఎందుకు సార్ మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలల్లో కలిసినారా, సుఖలల్లో కలిసి మీరు సూరులయ్యి మొలిసినారా, మీరు ఏ దిక్కు లేనుల్లాకో మా బిడ్డేలు, మీరు దిక్కు చూపే సుఖలయ్యారా మా బిడ్డేలు. కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పుమాని ఎదురు చూస్తూ నిలుచుంటాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డేలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డేలు. వద్దురా వద్దురా కొడుక దొర్లతోని యుద్ధం వద్దని నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతివి, మొండివాడవు దండివాడవు శ్రమలు నిండిన గుండెవాడవు, పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణం ఉండగా వదలలేదు, ఆ నెత్తురు జండిచిపోతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు. దునియలోప ఆదానిమ్మ ఆదయిస్స నీవానాను, దునియతును బదిలీకి యాకల్ నాను, వాటు దిది సంగేదాయకల్, వాటు దిది లడైకి యకల్. నేను పాటలు రాసిన, ఇది కోరసీన్ అన్నాడు. ఏం పాటలు? ఏం పాటలు అన్నా అంటే టోరరాం టోరరాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. విద్యార్థుల మీద పాట. విద్యార్థి వీరులార వీరులార శూరులార, కోట్లాది శ్రమజీవుల అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం అని అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓలి ఓలీల రంగ ఓలి సెమ్మకేలిల ఓలి, యాడ బుట్టి యాడ పెరిగే యాడికొచ్చి యాడ సత్యం, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు, ఏ తల్లి కడుపు పంటలోలి సెమ్మకేలిల్లబోలి, కూలి తల్లి కంటి పాపలోలి సెమ్మకేలిల్లబోలి. ఇప్పుడు మన గద్దర్ రాసిన చూడు, మదన సుందారి మదన సుందారి సందేడు కురులది జమిలి పాపడదో, ఆమెని తీసుకొచ్చింది. ఓకే, ఆమె వాడింది, దాన్ని రాసేసింది. ఓకే. తర్వాత మేము కుమార్ అంటే ఆయన రాసినాడు, ఆమె పాడింది. నీ ఇంటి ముంగడికొస్తా చిన్నంగా సీటి కొడతా, మెల్లంగా లేసి రావమే నల్ల రాగులమ్మ, నా ఇంటి ముంగడికొచ్చి నా సూరు మూలకొచ్చి చిన్నంగా సీటి కొడితే మెల్లంగా లేచి వస్తే పక్కడ బాలుడుండే పందిట్ల పురుషుడుండే, నేను ఎట్లా లేచి వద్దురో మనసు మల్లారెడ్డి అని పాడుతా. పేదొల్ల ముద్దు బిడ్డ రిచుపల్లి రే చుక్క, కత్తి మీద సాము నీవు కథ నానా దుంగినావు, అరే సావు నీకు లేదనో కైరి గంగన్న, ఎర్ర వందనాలి వందుకో కైరి గంగన్న అని ఆ పాటన. ఓకే. ముస్లిం కహతా అల్లా అక్బర్ ఆషాదు ఇల్లల్లా అక్బర్. అయితే ఇప్పుడు సినిమాలు కూడా పాడినాం మేము, చూసి ఉండొచ్చు మీరు రంగుల కళ. ఉన్నాను నేను, రంగుల కళ ఉన్నా.
భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పైలం కొడుకో నా కొడుకో కమ్రన్న రిక్ష ఎక్కే కాడ దిగే కాడ భద్రం కొడుకో నా కొడుకో అట్లా కోరస్లో పాడినాం. గద్దరు పాడతాడు కదా, అవును, వెనక ఉంటాను నేను, వెనక ఉంటే ఇట్లా పాడుతుంటాం. నేనుంటా, రాజనరసింహులు ఉండి ఇక్కడ, ఆయన కూడా ఉంటాడు దాంట్లో. అట్లా అందులో పాడినాము. ఇక మన దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న ఎర్రెర్ర దండాలన్న ఎర్ర దండు దండాలన్న దండాలో సోమన్న ఓరుగల్లు జిల్లా ఊరు జగిరిలోన పుట్టి పెరిగినట్టి పేదొల్ల బిడ్డే వంట, అది బాగా పాడుతుంది. తర్వాత మాయామయ్యి పోతివో అన్నో యాదన్న నువ్వు గాయమయ్యి పోతివో అన్నో ఏదన్న బండి యాదన్న మా బండి యాదన్నో మాయామయ్యి పోతివో వంట కాడ నీవే వడ్డించే కాడ నీవే ఆ పాట కాడ నీవే ఆ పసల కాడ నీవే భూస్వామి గుండగాల భర్తం బట్టె కాడ అరే ముందు వరుస నీదెరో అన్నో యాదన్న మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న. ఇంకా నీకు కొద్దిగా వెనకపోతా. అసలు మేము ఇక్కడ పాడుతున్నప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం ఏంటంటే కొంత సెక్టేరియన్ ఉండే, దేవుళ్ళకు మొక్కొద్దు, దేవుళ్ళకు వ్యతిరేకంగా రాయండి అట్లా ఉంటుండే. అప్పుడు ఏం రాసినామంటే గద్దరి వీళ్ళంతా పోషమ్మను నమ్ముకుంటే కూలన్న పొట్టగంజి కరువాయేరో కూలన్న మైసమ్మను నమ్ముకుంటే కూలన్న నీవే మాయమైపోతివిరో అని రాసిండు. ఒకటి వాళ్ళ సంస్కృతి మీద ఒక పాట రాసిరు. మీరు రాసి పాడారా దాన్ని? అంటే అందరు కలిసి కొన్ని రాసిండ్రు. నేను ప్రత్యేకంగా రాలేదు కానీ అంటే వాళ్ళ భాష మీద, మా భాష మా మాతృభాష మీదనే పాట ఉండాలి. వేరే భాషలు మా భాషలల్లా కలియొద్దు, కలిసి ఉండొద్దు. అంటే ప్రత్యేకంగా మాకు ఒక భాష ఉంది కదా అనేది. జ్యోతి భాష కువేలకు భాష రహా కింది భాష మొలో ఉజ్జడి వాడే భాష నీ జీవితి భాష మా కువేలకు భాష జుహియని భాష మా కువేలకు భాష जुवती बासा कुवेलो को बासा रहा किनी बासा मोलो चढ़ीवाले लिही बासा मच्चा हिल्लती बासा मा कुवेलो को बासा तेलुगु बासा इंग्लिश बासा कुवेलो को खानो कल्पी मन्नेरे ఎవరి భాష ఎవరికి మెహేయించి వెహెనో మాకువి భాష మంగే నెహేయించి వెహెనో. అయితే నేను 2 పాటలు ఇచ్చిన, మీరు కోరస్ ఇవ్వాలి. అది ఫస్ట్ పరిచయం. ఆయన అప్పుడు 2 పాటలు రాసుకొని వచ్చిండు ఎమర్జెన్సీలో అమరులైన. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం, ఇదొక పాట. ఓలి ఓలీల రంగవోలి చెమ్మకేలీల ఓలి యాడ బుట్టి యాడ పెరిగే యాడికొచ్చి యాడ సచ్చే ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు ఏ తల్లి కడుపు పంటలోలి చెమ్మకేలీల ఓలి కూలి తల్లి కంటి పాపలోలి. ఇవి 2 పాటలు ఆయన రాసుకుని వచ్చిన తర్వాత కోరస్ ఇయ్యండమ్మా. ఓకే, మేము కోరస్ ఇచ్చాం. అయితే మాకు డెవలప్ ఏంటిది, మాది ఇక్కడ భజన మండలి ఉంటుంది, శ్రీకృష్ణ భజన మండలి. తర్వాత మనకు ఇంకోటి శ్రీరామ్ భజన మండలి. ఇండ్ల కళాకారులను పుట్టిస్తుంది ఇక్కడ. అక్కడి నుంచి డెవలప్ అవుతారు కళాకారులు, విప్లవ కళాకారులు తయారు కావడం. అంటే ఈ 2 భజన సంఘాలు ఏమవుతున్నాయో అక్కడ మాకు ట్రైనింగ్ అనుకోరాదు. మీకు ఇక్కడ మొన్న కూడా నేను పత్రికారులు వచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ మేము ఒక సంక్రాంతి పండుగ వస్తే భూపాలం తిరుగుతాం మేము భజన మండలిని అభివృద్ధి చేయడానికి. ఆ భూపాలం 6 పట్టుకొని 3 గంటలకు పొద్దున 3 గంటలకు తిరుగుతుంటుంటాం మేము. మేలుకో శ్రీరంగా నా దత్తయా నీవే మేఘాశ్యాముల వర్మ మేలుకో కృష్ణ మేలుకో. ఇట్లా పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతుంటే 14 రోజులు తిరగాలి. ఎక్కడ పోతే ఆ పాట నేర్చుకుంటుంటుంది. కర్ణాటక పోయినామనుకో ఆ భాష బెట్టగల హిడిదలే బండగల హిడిదలే
ನಮ್ಮ ರಕ್ತ ಜಲ್ಲಿ ಮಾಡಿ ಪ್ರಾಜೆಕ್ಟು ಕಟ್ಟದಲ್ಲೇ శ్రమ యారిగో సిరి యారిగో. వీడు మహారాష్ట్ర పోయినామనుకో, దొంగురు పోడుతో అమ్మే దగడు జోడుతో హమే రక్తాచా సిమెంట్ అని ధరణు బాంధితో అమ్మే సూకుతుమాలా దుక్కు అమాలా మరాఠీలో పాడుతుంటుంది. అట్లా ఇక్కడ పోతే మనము నార్త్కి ఇంకా ఢిల్లీ కానీ యూపీ కానీ పోయిన భారత్ గద్దర్ ఏం చేస్తుంటే, ఏ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా అనగానే గావ్ హమారా ఏ గల్లీ హమారీ బస్తీ హంసే హే హర్ కామ్ హంసే హే హల్ హప్న హస్యా అప్న హతోడ్ అప్న కూలాడ్ అప్న బస్ అరే బైల్ హప్న రే బైల్ గాడి అప్న రే తో జాలిం కోన్ రే ఉస్కా జులుం క్యా రే. నేను హిందీలో పాడుతుంది. ఆయన ఊరుకొచ్చి భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలు కుదరలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదురా, అంగట్లోన అల్లి ఉన్నాయి, అల్లున్నట్లు శనివి ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో అనగానే భారత హప్ని మహాన్ భూమి ఇస్కి కహానీ సునోరి బాయి సర్పే కడా హే బరా హిమాలయ నదియా బైతి గంగా జమున బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ సుఫలం సుఫలం ఇసి దేశమే రోటీ మాంగా క్యూనే బాయి. ఇట్లా నేను పాడుతున్నాను. ఆమె మీద ఒక చెంప కొడితే రక్తం, ఒక చెంప కొడితే పాలు, చిదిమితే పాలు కారే చిన్నారి ప్రాయం నీది, నీకు నూరేండ్లెట్లా నిండేనో సెల్లెలా ఓ సిన్ని సారమ్మ అని దాని మీద కూడా అక్కడ జన్నటువంటి పాటలు రాయడం జరిగింది. మన అమరే బస్తర్ సబ్సే సుందరు దేకో దేకో రే దేకో దేకో రే मेहनत कश दिल वाले आदिवासी रे हम आदिवासी रे जंगल में चांदी रे बैल डिला डिला नहीं खनिजों का किला रे सबसे सारी जंगल में बुका क्यों रे प्यास क्यों रे अरे सबसे सारे जंगल में बुका क्यों रे प्यास क्यों रे అని పాటల ద్వారా తీసుకో. కాబట్టి ఇట్లా రకరకాల ఇప్పుడు మాతోటి ఉన్న చేతనాటం కళాకారులు ఒక ట్రైనింగ్ పెడుతుంది, వర్క్షాప్ తుపాకులు ఉండే వాళ్ళకు కళాకారులకు మెజారిటీ కళాకారులకు తుపాకులు ఉండే వర్క్షాప్ పెడుతున్నామో రచయిత పాటలు రాయాలి అని రాస్తుంటే ఇంత దాడి జరిగింది. 8 మంది 9 మంది చనిపోయింది. అట్లా దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న ఎర్రెర్ర దండాలన్న ఎర్ర దండు దండాలన్న దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న. ఇదొకటి. మాయమయ్యి పోతివో అన్నో యాదన్న నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న, ఆ వంట కాడ నీవే వడ్డించే కాడ నీవే ఆ పాట కాడ నీవే ఆ పసుల కాడ నీవే భూస్వామి గుండగాల భర్తం బట్టె కాడ ముందు వరుస నీదెరో అన్నో యాదన్న, మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న. అదొకటి. భారతదేశం భాగసీమ 25 చరణాలు అన్నది. 25 చరణాలు బట్టి పడుతుంటుంది. అట్లా ఈ స్టేజ్ మీద పాడుతుంటామండి. తర్వాత ఈ సర్ణక్క పాట కూడా వందనమో వందనమమ్మో నా చెల్లేల సర్ణమ్మ సుబట చుక్కల వందనమమ్మ సేను చెలకల వందనమమ్మ సిన్ని కూనల వందనమమ్మ బక్క రైతుల వందనమే నా చెల్లేల సర్ణమ్మ. ఇట్లా ఆ పాటలు. తర్వాత ఇక టాప్ అందరికంటే కొద్దిగా గుర్తున్నది, వేరే వాళ్ళు కూడా పాడినరు. రేలారే అడవి తల్లికి దండలో మా తల్లి అడవికి దండలో, ఈ పాట ఇక పాడుతుంటుంది. ఆయన కూడా ఎవరెవరెవరు కూలన్నా ఇంకా లేవరో ఆయన రాసిన పాట. చుక్కల్లో కలిసాడు శ్రీశ్రీ ఆయన రాసిన పాట. ఇట్లా చాలామంది అన్నాడు. అంటే ఏమైపోయింది, ఇక్కడ గద్దర్ దగ్గర ఉంటాం కాబట్టి ఇవన్నీ గద్దర్ రాసిండేమో ఆయన కాడికి వెళ్ళిపోయింది. చాలామంది కళాకారులు చాలామంది రచయిత ఇప్పుడు ఇక్కడనే డౌటన్ బజార్లో ఆయన రైల్వేలు పనిచేస్తారు. రాములు ఇప్పుడు పండుగ మీద రాసి పండుగ వచ్చిందే గణపతి పండుగ వచ్చిందే పట్నం లష్కర్లో చాలా పెద్ద పండుగ అంట. ఇట్లా ఆయన సూపర్ పాటలు రాసింది. మాకు మన నిజామాబాద్లో వ్యాస్ ఉండే, వ్యాస్ అరెస్ట్ చేసిండు మమ్మల్ని ప్రోగ్రామ్ ఇవ్వకుండా. మీరు ఇక్కడ పాటలు పాడొద్దు అని గద్దర్ మాతో అరెస్ట్ చేస్తే
ఆయన ఏం చేసిండు ఇక్కడ ముయ్యకురో ముయ్యకురో మూసి తినాని మురువకు కొడుక పాడేటోళ్ళను మూసినమంటే పట్టణాల్లో చిచ్చు పుట్టిరా ఆడేటోళ్ళను మూసినమంటే అడవుల్లోన అగ్గిపుడు రాసేసింది అంటే సింపుల్ రాసేసారు అన్నట్టు కైసే హే తేరా జనం బైనా जिंदगी भर रोना ही रोना भाई मैं तेरा सुन लो कहना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तू लड़की बनकर आई नाराज पीता माँ कोई सबको चाहिए लड़के पे लड़का तेरे कारण दिल पीता का दड़का तूने बहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरी किसी से हो गई शादी पति के घर में बन गए कैदी सास ससुर की ताने सुन सुनकर देवर ननद की बनी तू नौकर शोहर ने जब भी देखा है हंसकर कैद किया तुझ माँ बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना बाइबिल कुरान धर्मशास्त्र ने अबगन जैसे जहर पिलाया धनमानों की बाजारों में सस्ते महंगा चीज बनाया ఇట్లా దాని పాటను ఇంత చాలా దేశంలో చాలా ఫేమస్